గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు జనవరి 28 ఓకేనా. మేము మార్కెట్ ఎలా ఉంటుందో చూద్దాం. మన యాక్చువల్‌గా ప్రెజెంట్ అయితే మనకి ఇక్కడ 5 మినిట్స్ ఆఫ్ సప్లై ఉంది. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ 50 మినిట్స్ సప్లై ఉంది. మోస్ట్‌లీ ఇది వచ్చి గిఫ్ట్ నిఫ్టీ వచ్చి ఆల్రెడీ ఇది మిటిగేట్ చేశారన్నమాట. ఓకేనా. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సప్లైకి వస్తున్నారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ టైమ్ అప్పుడు ఇక్కడ రాగానే ఏం చేస్తారంటే దీన్ని లిక్విడ్‌గా కన్వర్ట్ చేసి మేబీ ఇక్కడ ఏమన్నా 1 మినిట్‌లో మీకు ఏమైనా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తే ఇక్కడ నుంచి ఇస్తామంటే మీ నెక్స్ట్ టార్గెట్ వచ్చి మీకు ఇక్కడ ఈ డిమాండ్ ఉంటదన్నమాట. ఓకేనా. సో ఇదొకటి ఉంటది. ఇంకోటొచ్చి మనకి బ్రేకర్ బ్లాక్ కూడా యాక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి మేబీ ఇలా తిరగడానికి కూడా అవకాశాలు ఉంటది. బట్ మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా. చూసుకొని మీ స్టాప్ లాస్ అనేది మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాల్సి ఉంటది. ఓకేనా. ఇక్కడ ఈ ఏరియాని. ఓకేనా. ఇది గాని బ్రేక్ చేసింటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ దాకా వచ్చేస్తది ఫుల్‌గా. ఓకేనా. సో ఇది మనకి ఈరోజు ఉన్న ఎంట్రీ. ఇన్ కేస్ మార్కెట్ అనేది ఇక్కడ కాకుండా ఇలా బ్రేక్ చేసింది అనుకుందాం. ఇలా బ్రేక్ చేసి పైకెళ్తే ఇది వచ్చి డే హై అన్నమాట. సో డే హై ఏమైనా స్వీప్ చేసి లోపలికి వచ్చి 5 మినిట్స్ వచ్చి ఎనఫ్ కట్ జరిగితే మన ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. లేదు ఇన్ కేస్ ఇలా లేదు పైకి వెళ్తానంటే ఇంక వదిలేసుకోండి. మనకి ఇక్కడ నుంచి ఏమన్నా మనకి మోస్ట్లీ మన స్టడీస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఈ ఏరియాలో అంతా. ఎందుకంటే మన లిక్విడ్ అనేది ప్రెజెంట్ లేదన్నమాట. ప్రెజెంట్ లిక్విడ్ అనేది ఇక్కడే అనమాట. దీన్ని తీసుకొని కింద పడడానికి చూస్తారు మోస్ట్లీ. ఇన్ కేస్ ఇది జరగకపోతే నెక్స్ట్ సినారియో వేరేలా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మన గిఫ్ట్ నిఫ్టీలో అయితే ఒకసారి చూద్దాం. సేమ్ ఇది 5 మినిట్స్ మనకి సప్లై అనమాట. ఓకేనా. 5 మినిట్స్ సప్లై అక్కడ మిటిగేట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మార్కెట్ అనేది ఇంకా పైకి వెళ్తున్నారు మార్కెట్లో. ఓకేనా. సో ఇక్కడికి వెళ్తున్నారు. ఏఎండి మోడల్ ఉంది కదా, ఇది వచ్చి అక్యుములేషన్. ఓకేనా. ఇది వచ్చి అక్యుములేషన్ అంటారు. దాని తర్వాత ఇట్లా మ్యానిపులేషన్, దాని తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఓకేనా. సో